ప్రశ్నారావణ్ మాట్లాడింది కరెక్ట్ అని మేము ఎవరు అనటం లేదు. బట్ ఆ వ్యవహరించిన విధానం, కేసులు పెట్టిన విధానం అది రేపు పొద్దున నిలబడదు. ఇది వెంకటేష్ గారు. నిలబడకపోతే చట్టం నుంచి అతను ఖచ్చితంగా కేసులు కొట్టేసుకొని బయటకు వస్తాడు. దానికి ఇప్పుడు పోలీస్ స్టేషన్ పరిధిలోనో జ్యుడిషియరీ పరిధిలోనో వేల కేసులు నమోదవుతుంటే వేల కేసులు అన్ని కూడా జడ్జిమెంట్ కి నెగిటివ్ గానో లేదంటే పెట్టినటువంటి వ్యక్తులకు పాజిటివ్ గానో వెళ్ళవు. ఇప్పుడు జరిగినటువంటి సమస్యకు సంబంధించి రాష్ట్రంలో ఉత్పన్నం అవుతున్నటువంటి సమస్యలకు సంబంధించి కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ ప్రకారం పోలీసులు కొన్ని ఆధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. ఇవాళ అతని మొబైల్లో కూడా ఏవో కొన్ని యాంటీనేషన్ ఇష్యూస్ ఏవో దొరికాయని చెప్పేసి అంటున్నారు. అవి వాస్తవాల ఊహాగానాలను మనకు కూడా వచ్చేంత వరకు తెలియదు. కానీ కోర్టులో ఆ విషయాన్ని ఎవరం కాదనట్లేదు. క్లియర్లీ చట్ట పరిధిలోకి వెళ్ళినప్పుడు చట్టం అల్టిమేట్ గా ఏ జడ్జిమెంట్ ఇస్తే దానికి అందరికీ ఆమోదయోగ్యమైంది. పార్టీలకు అతీతం. ఇవాళ సిటిజన్ ఇవాళ ఈ రాజ్యాంగబద్ధంగా ఉన్నటువంటి పౌరులు ప్రతి వాడు చట్టానికి ఆమోదించాల్సిందే. అట్లాగే వస్తాడని చూద్దాం. రావణ అనే వ్యక్తి నిజంగా తప్పు చేయకపోతే న్యాయస్థానాల పరిధిలో ఉన్న వాటిని మనం మీడియా ట్రైన్ ఒకవైపు, పొలిటికల్ ట్రైన్ ఒకవైపు చేద్దాం. రావణ్ చేసినటువంటి వ్యాఖ్యానాలు కానీ రావణ్ గతంలో చేసిన దాన్ని ఖచ్చితంగా ఇక్కడ కొంత భారీగా మీకు కనిపించిన వాస్తవం చెప్పదలుచుకున్నా. ఏ విధంగా అయితే పాకిస్తాన్ సూసైడ్ బాంబర్లు పంపించి ముంబైలో దాడి చేయించింది, కసబ్ అనేవాడు, వీళ్ళందరూ కూడా వెంటనే వాడిని పట్టుకోగానే ఏముంది పాకిస్తాన్, మాకు సంబంధం లేదు, వాడెవడో అసలు మాకు సంబంధం లేదన్నారు. అప్పుడు దాకా వాళ్ళు కోఆర్డినేట్ చేసిన వాళ్ళు, పంపించిన వాళ్ళు మాకు సంబంధం లేదన్నారు. రావణ్ కూడా దానిపైన దాడి చేశాడు. వీళ్ళు ఒక టీం తయారయ్యారు, సూసైడ్ బాంబర్స్ లాగా. వీళ్ళు వస్తారు, ఇష్టం వచ్చినట్టు దాడి చేస్తారు, చివరికి వాళ్ళు బాధితుగా మిగులుతారు. ఎందుకంటే ఎవరైతే పంపించారో వాళ్ళు డిజైన్ చేసుకుంటారు. వీళ్ళు ఎవరెవరు డిజైన్ చేసుకున్నారు? బోర్గడ్డరీలు, మాకు సంబంధం లేదు. శ్రీరెడ్డి, అయ్యో శ్రీరెడ్డి ఎవరు, మాకు సంబంధం లేదు. పంచి ప్రభాకర్, వాళ్ళు మాట్లాడేది మొత్తం కూడా వేరే డైరెక్షన్ లోనే, చివరికి మాత్రం మాకు అసలు సంబంధం లేదు. అలానే విజయమ్మ గారితో సంబంధం లేదు, షర్మిలా గారితో సంబంధం లేదు. ఏ2గా ఉండి అనునిత్యం జగన్మోహన్ రెడ్డి గారిని మోసినటువంటి విజయసాయి రెడ్డితో కూడా సంబంధం లేదు. డిజర్వ్ చేసుకుంటారు. వీళ్ళకి భారత రత్న అలాంటి, భాస్కర్ రత్న లాంటి అవార్డులు ఇవ్వచ్చు. కాబట్టి వీళ్ళు డిజర్వ్ చేసుకుంటున్నారు, మీరు బాధితులుగా మిగులుతారు. ఈ సూసైడ్ విజయసాయి రెడ్డి వ్యతిరేకంగా మాట్లాడారు. ఈ ఎపిసోడ్ లో విజయసాయి రెడ్డి వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడారు. అదే సార్ ఇప్పుడు నేను చెప్పేది, వాళ్ళు గతంలో డిజర్వ్ చేసుకున్నారంటున్నా. చేసేటువంటి తప్పులన్నింటినీ కూడా డిజర్వ్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. కాబట్టి ఇక్కడ ఆంధ్ర రాష్ట్రంలో అంటే వెంకటరెడ్డి గారు, విజయకిరణ్ గారు అడిగింది నాకు అర్థమైంది ఏంటంటే, ముందేమో మనకి అనుకూలంగా ఉంటే దాన్ని ఒక అనుకూలమైన అంశంగా మార్చుకుంటున్నారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్నారు. డిఫెన్స్ లో పడిపోయినప్పుడు సంబంధం లేదంటున్నారు. పీడిఎఫ్ మీకు పంపిస్తాను. ఇప్పుడు ఇవన్నీ మాకు వ్యతిరేకంగా రావణ్ చేసినటువంటి వీడియోలు. మరి మేమే చేసే వాళ్ళైతే మా మీద వ్యతిరేకంగా మేమే వీడియోలు చేయించుకుంటాం అంటే వీళ్ళు ఏం లేదు సార్. ప్రొఫెసర్ నాగేశ్వర మా మంచి ఇప్పుడు చెప్పారు వాళ్ళకి. ఎందుకంటే ప్రొఫెసర్ నాగేశ్వర వీళ్ళ వ్యతిరేకంగా మాట్లాడితే మా మంచి అయిపోతాడు. ఇప్పుడు ప్రకాష్ రాజు మా మంచి, ఇప్పుడు ఈయన రావణ మా మంచి అని చెప్తున్నారు. అంటే ఎవరు వ్యతిరేకంగా ప్రభుత్వానికి క్వశ్చన్ చేస్తే మా మంచి. ప్రభుత్వాన్ని చట్టపరంగా క్వశ్చన్ చేయండి. క్వశ్చన్ చేసినందుకు ఎవరు మాట్లాడట్లా. సంబంధం లేదంటే కొంచెం డిబేటబుల్. క్రైస్తవులకు సంబంధించిన మీటింగ్ లో హిందువులకు సంబంధించిన వాళ్ళని తిరిగితే క్రైస్తవులు హిందువులు కొట్టుకోవాలనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్ర. ఆ కుట్రలో భాగంగానే వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. నాగేశ్వర కోసం చేస్తే వీళ్ళ అఫీషియల్ హ్యాండిల్ ఆయన వైసీపీ కండవా వేసి వెంకటేష్ గారు. ప్లీజ్. ఈ రావణ వ్యక్తి మనకి ఏ పార్టీకి సంబంధం లేదు అనుకుంటున్నాం కదా. ఈ రోజు ఆయన బ్యాంక్ బ్యాలెన్స్ కానీ అకౌంట్లు కానీ డబ్బులు ఎలా వస్తున్నాయి ఏంటని ఆర్థిక లావాదేవీల మీద ఎంక్వైరీ చేస్తున్నప్పుడు మేము సైలెంట్ గా ఉన్నప్పుడు మరి మీరు వైసీపీ కూడా సైలెంట్ గా ఉండొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు ఉంటలా సాక్షుల మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా డిబేట్ పెట్టి సైలెంట్ గా ఉండొచ్చు కదా. వాళ్ళ ఆర్థిక లావాదేవీలు మీరు డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తారని చెప్తున్నావు, ఆయన మాకేం సంబంధం అంటున్నారు. మీరు ఆర్థిక లావాదేవీలు వెనక్కి తెస్తంటే మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? మరి మీరు ఎందుకు ఉలిక్కి పడుతున్నారు? చర్చలో పాల్గొన్నందరికీ ఇట్స్ డిబేట్ క్లోజ్. డిబేట్ ఈజ్ ఓవర్. మనం చూసాం ప్రశ్నారావణ్. మనకు టైం అప్ సార్. మనం ఖచ్చితంగా అన్ని నిమిషాలు కూడా మాట్లాడదాం. ప్రశ్నారావణ్ ప్రశ్న మిగిలే ఉంది. 2 తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తున్న
అంశం. ఈ విషయంలో కొంత అందరూ సంయమనం పాటించాలి, న్యాయస్థానాన్ని మనం గౌరవించాలన్న లైన్కి అయితే మనం కట్టుబడి ఉండాలి. కృష్ణారావణ్ వీడియోలు చేసిన అంశాలు ఇప్పుడు పదే పదే వస్తున్నాయి. తర్వాత కొందరు మార్ఫింగ్ అంటున్నారు, కొందరు వాస్తవం అంటున్న వాతావరణం కూడా కొంత క్రియేట్ అవుతుంది. రాసలీల వ్యవహారాన్ని ఇప్పుడు కొందరు చేస్తున్నారు, పోక్సో కేసు పెట్టే అవకాశాలు ఉన్నాయన్న చర్చ సోషల్ మీడియాలో జరుగుతుంది. ఏదేవైనా నచ్చినట్టుగా సోషల్ మీడియా అనే అంశం కానీ నచ్చినట్లు వేదికలపైన ఏదైనా మాట్లాడతామంటే అది యాక్సెప్టెన్స్ ఉంటుందా ఉండదా అన్న చర్చ ఒకటి. రెండోది, రాజకీయ పార్టీలు కొన్ని అంశాలని మాట్లాడవచ్చు, కొన్ని వ్యవస్థలను ప్రశ్నించవచ్చు, ప్రశ్నించే వారికి అనుగుణంగా ఉండొచ్చు. బట్ కానీ అందరినీ అదే ధోరణి